Welcome to Biblical Parivartana, dear friends. Welcome to Daily Devotions, దేవుని ప్రేమ ఇదిగో అనే సిరీస్లో ఈ దినాన అంటే మార్చి 24న దానికి సంబంధించినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 14. రేపటి దినాన మార్చి 25వ తారీఖున యోహాను సువార్త 15. యోహాను సువార్త 15లో దేవుని ప్రేమ గూర్చినటువంటి విషయాలు, ముఖ్యంగా 15వ అధ్యాయం 10వ వచనాన్ని బట్టి చాలామంది అంటారు కదా, దేవుని ప్రేమ లో షరతు లేని దేవుని ప్రేమ అంటాం కదా. 15:10లో షరతు ఉన్నది. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని రేపు మనం దాన్ని ధ్యానిద్దాం. ఇప్పుడైతే ఈ అధ్యాయంలో 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గురించి ఐదు విషయాలు ఈ అధ్యాయంలో ఉంటున్నాయి. పరిశుద్ధాత్మను గురించిన అపార్థాలను సరిచేసుకోవటానికి ఇది చాలా అవసరంగా ఉంటుంది. దీన్ని ధ్యానించబోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable, pleasing in thy sight, our rock and our redeemer. ఆమెన్. 14వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 16 వరకు చదువుకుందాం. 14:1 నుండి 16. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. నెక్స్ట్, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వానికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. 16వ వచనం. వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. అంతవరకు చదువుకుందాం. 16వ వచనం. వేరొక ఆదరణకర్తను. ఈ వాక్య భాగం ఈ ఫేర్వెల్ అడ్రస్ని
ప్రారంభిస్తుందన్నమాట. 14, 15, 16 ఈ అధ్యాయాలు వాటిని ఫేర్వెల్ డిస్కోర్స్ అంటారు. ఆ డిస్కోర్స్ని, ఆ ప్రసంగాన్ని, వీడ్కోలు ప్రసంగాన్ని ఈ 14వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తాడు అని అంటే, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి సిద్ధం చేస్తాను అంటున్నాడు. అప్పుడు మనం మామూలుగా ఏం అర్థం చేసుకుంటే, ఆయన వెళ్ళి సిద్ధం చేయటం అంటే పరలోకానికి వెళ్ళి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి అక్కడ దేవుడు మనకి ఒక మ్యాన్షన్ని సిద్ధం చేస్తున్నాడు అని అనుకుంటాం. సిద్ధం చేసిన తర్వాత వచ్చి మనం తీసుకెళ్తాడు అని. కానీ వేరే విధంగా ఎందుకు ఆలోచించకూడదు? ఈ మాటలు చెప్పింది ఎప్పుడు? సిలువకు ముందు చెప్పాడు. సిలువకు ముందు చెప్తే ఆ సిలువకు కూడా వర్తిస్తుంది కదా. సిలువ ద్వారా మీకు మార్గాన్ని మార్గాన్ని తెరుస్తాను, ఆ విధంగా మీ మీ యొక్క నిత్యత్వాన్ని సిద్ధపరుస్తాను అని ఆ విధంగా ఎందుకు తలంచకూడదు? ఎందువల్లంటే సిలువలో ఆయన మరణ పునరుద్ధానంలో చేయాల్సినంత చేసేసాడు. అక్కడికి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు, అవును. కానీ మనం ఉండటానికి మ్యాన్షన్ని సిద్ధపరుస్తున్నట్టుగా, పరలోకాన్ని రీఅరేంజ్ చేస్తున్నట్టుగా మనం ఆ విధంగా తలంచకూడదు. కాబట్టి నేను వెళుతున్నాను అంటే సిలువ దగ్గరికి వెళ్తున్నాడు. అది ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకి నిత్యత్వాన్ని, పరలోకాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా మనం అనుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. ఓకే, ఇక్కడ యోహాను 14లో ఇక్కడ 14తో ప్రారంభమైన వీడ్కోలు ప్రసంగం. ఇక్కడ పరిశుద్ధాత్మను గూర్చిన కొన్ని అసాధారణమైన సత్యాలతో పాటు గంభీరమైన సౌభాగ్యమైన భాగంగా ఈ భాగం ఉంటుంది. ఇక్కడ ఐదు ముఖ్యాంశాలు మనం గమనిద్దాం. మొదటిది, గ్రీకు భాషలో ప్రతి నామవాచకం, ఇప్పుడు నామవాచకం అంటే నౌను అని ఈజీగా అర్థం చేసుకుంటాం. ఈ నౌన్కి జెండర్స్ అని ఉంటుంది కదా, అది మ్యాస్కులిన్ జెండరా, ఫెమినైన్ జెండరా, న్యూట్రల్ జెండరా అనేది ఆ ప్రతి నామవాచకానికి దానికి సంబంధించినటువంటి ఆ లింగం అంటాం కదా, ఏ లింగమో అది ఎరుకుపరుచుద్ది అన్నమాట. అంటే మనుషులకే లింగం అనేది కాదు, ప్రతి నౌన్కి కూడాను ఒక అది న్యూట్రా, మ్యాస్కులినా లేక ఫెమినినా అనేది తెలుపుతుంది గ్రీకు యొక్క పదం. దాని సర్వనామం కూడా, నామం సర్వనామం అంటే హీ, షీ, ఇట్ అని అంటాం కదా మనం, సర్వనామం. మ్యాస్కులిన్ అయితే హీ అంటాం, ఫెమినైన్ అయితే షీ అంటాం, నపుంసకం అయితే ఇట్ అంటాం. అవి సర్వనామాలు. అవి కూడా అదే లింగమునకు సరిపోయినట్లుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా నేను రాసి చెబుతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్నెయుమా అంటే ఆత్మ, దాన్ని ప్నెయుమా అంటారు. ప్నెయుమా ఆత్మ. ఆత్మ అంటే ఎప్పుడు పరిశుద్ధాత్మ అని కాదు, మన ఆత్మ కూడా అయి ఉండొచ్చు. గాలిని కూడా ప్నెయుమా అని అంటారు. ఓకే, ఎప్పుడు కూడాను మన ఆత్మ కావచ్చు, లేకపోతే పరిశుద్ధ ఆత్మ, లేకపోతే గాలి అని కూడా ఆ విధంగా దానికి తాత్పర్యం ఇవ్వచ్చు. దీనికి
ఇది ఏంటి, ఇది ఇది మ్యాస్కులినా ఫెమినైనా న్యూట్రా అనటానికి దీనికి ముందుండేటువంటి ఆ సర్వనామం. ఓకే, హీ షీట్ అని అంటాం కదా, దాన్ని గ్రీకులో హా. హా అంటే మ్యాస్కులిన్. ఓకే, టో అంటే న్యూటర్. హే అంటే స్త్రీ. ఇక్కడ ఎక్కువ భాగం టో అని ఉన్నప్పటికీ, అంటే న్యూట్రల్ అని ఉన్నప్పటికీ, అది అని అంటాం కదా తెలుగులో, పరిశుద్ధాత్మ అది. హా అని కూడా వాడబడింది. హా అంటే మ్యాస్కులిన్. ఇది కూడా వాడబడింది కాబట్టి ఈ ఆత్మ అనేది ఏంటి, అది వ్యక్తి, శక్తి కాదు, లేకపోతే నీళ్ళు కాదు, లేకపోతే అగ్ని కాదు, నది కాదు, వ్యక్తి అని అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం అది ఆ విధంగా అర్థం చేసుకుంటేనే మనం ఈ తప్పుడు సిద్ధాంతాల్లో మనం పడం. గ్రీకు భాషలో ప్రతి నామవాచకం అది అయిపోయింది కదా, దాని సర్వనామం కూడా అదే లింగంలో ఉంటుంది. ఆత్మను సూచించే పదము నపుంసలింగంలో ఉంటుంది మామూలుగా. ఆత్మను సూచించే సర్వనామం కూడా నపుంసలింగంలో ఉంటుంది. అయినప్పటికీ ఈ అధ్యాయంలో ఆత్మకు వాడబడిన సర్వనామం కొన్నిసార్లు పురుషలింగంలో సూచించబడుతుంది. గ్రామరు నియమాలకు వ్యతిరేకంగా ఉంటుంది. ఈ విధంగా సున్నితమైన తీరులో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని నిర్ధారిస్తున్నది. ఒక వ్యక్తికి శక్తి ఉండొచ్చు, కానీ వ్యక్తి శక్తి కాదు. దేవునికి శక్తి ఉన్నది, కానీ దేవుడు శక్తి కాదు. శక్తి కలిగిన వ్యక్తి అని మనం గ్రహించుకోవాలి. రెండవ విషయం, ఆత్మకు ఇవ్వబడిన నామకార్థములలో ఆలోచనకర్త, మనం చదువుకున్న 16వ వచనంలో ఆలోచనకర్త ఒకటి. కొన్ని ప్రచురములలో వర్జన్స్లో ఆదరణకర్త లేక సహాయకుడు, హెల్పర్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ బిరుదులు ఆయనకు ఆపాదించబడ్డవి. ఆదరణకర్త అనే పదము బలపరిచేవాడని, బలపరచు తోటి సహాయకారుడని అర్థమునిచ్చే లాటిన్ పదాల నుండి ఏర్పడినది. ఆదరణకర్త అంటే కంఫర్టర్ అంటే విత్, కమ్ అంటే విత్, ఫోర్టే శక్తి. ఆ విధంగా శక్తిని తోడుగా ఉండి, దగ్గరగా ఉండి శక్తినిచ్చేటువంటి వ్యక్తి, మనకు తోడుగా ఉండి, మనకు దగ్గరగా ఉండి, మనతో ఉండి శక్తినిచ్చేటువంటిది, సహాయపడేటువంటిది అని అర్థం అన్నమాట. అంతేగాని ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది అనుకోండి, కంఫర్టబుల్గా ఉన్నది, అలాంటి సైకలాజికల్గా కంఫర్ట్ అనేది కాదు. ప్రస్తుత కాలంలో ఆదరణనిచ్చేది దళసరి అయిన దుప్పటి కావచ్చు, కంఫర్టర్ అంటారు, దానికి చెందింది కాదు ఇది. లేక కృంగిపోయినప్పుడు ఆదరించే వ్యక్తిని సూచించేది గాను. ఇప్పుడు కౌన్సిలర్స్ అని అంటారు కదా, సైకలాజికల్ కౌన్సిలర్స్ అని డాక్టర్స్ కూడా ఉంటారు. ఏదన్నా మానసికంగా మనం కృంగిపోయినప్పుడు మనకి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళని కౌన్సిలర్స్ అంటారు. ఆ అర్థం కూడా కాదు. ఇప్పుడు ఆ అర్థం ఏమవుతుందంటే, ఆ అర్థం ఇస్తే ఇక మిగిలినటువంటి అర్థాలని సంకోచించినటువంటి రీతిగా
కుదిర్చిన రీతిగా అవుతుందన్నమాట. గ్రీకు పదానికి అనేక కోణములు గల అర్థాలను ఇవ్వగలము. కాబట్టి దానికి అనువాదము ఇవ్వకుండా దాని శబ్దాన్ని ఇచ్చే మాటలను వాడుతారు. దాన్ని ఏమంటారు? ట్రాన్స్లిటరేట్ అంటాం. అంటే పారాక్లీట్ అనేటువంటి మాటని పారాక్లీట్గానే ఉంచుతారు. ఎందుకంటే దానికి అనేక కోణాలు ఉన్నాయి కాబట్టి, అనేక కోణాలకి సంబంధించినటువంటి ఒక మాట లేదు కాబట్టి ఇక అదే ఉంచుదాము అని పారాక్లీట్ అని వాడతారు. నిజంగా సహాయము పొందుటకు కానీ, శక్తి పొందుటకు కానీ సహాయకారిగా పిలువబడే వ్యక్తి పారాక్లీట్ అంటే. కొన్నిసార్లు న్యాయ తీర్పులో కూడా ఈ ఆత్మ సహాయపడగలదు. ఉదాహరణకు ఒక వకీలుగా వ్యవహరిస్తూ చట్టపరమైన సహాయదారుడిగా ఉంటాడు. అది 16వ అధ్యాయం 7 నుండి 17లో మనం చూడగలుగుతాం. చదువుతాం. 7 నుండి 11వ వచనం. అది 16వ అధ్యాయంలో ఉంటుంది. అయితే నేను మీతో సత్యం చెప్పుతున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును గూర్చియు ఒప్పుకొనజేయను. 16వ అధ్యాయం చదివేటప్పుడు దీని గురించి ఇంకా విపులంగా మనం తెలుసుకుందాం. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. ఓకే, అంటే సహాయకారుడిగా ఉంటాడు. మానసిక సలహాదారుడిగా కానీ, క్యాంపులో సహాయపడే కౌన్సిలర్స్ లాంటి వారిగా చిత్రించకూడదు. ఆ ఐడియాస్ అన్నీ కూడాను ఒక విధంగా రెడ్యూస్ చేస్తాయి. ఆ యొక్క అర్థాన్ని రెడ్యూస్ చేస్తాయి అన్నమాట. రిడక్షనిజం అని అంటారు. మూడో విషయం మనం గమనించేది ఏంటంటే మరొక ఆదరణకర్త అంటాడు 16వ వచనంలో. మనం చదువుకుందాం. 14, 16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుతున్నాను. వేరొక ఆదరణకర్త, దాని అర్థం ఏంటి? మరొక ఆదరణకర్త అని తెలుగులో ఉంటుంది. ఆత్మను గూర్చి యేసుక్రీస్తు పేర్కొంటున్నాడు. ప్రాచీన గ్రీకు భాషలో మరొక అనే పదానికి అదే రకమైన మరొకరు. ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాన్ని. ఇక్కడ అల్ అంటారు. అల్లా 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 అని కొన్నిసార్లు అది ఆ గ్రామర్ స్ట్రక్చర్ని బట్టి అల్ అవుతుంది అన్నమాట. అల్లా అల్ అంటే కానీ, బట్. దీనికి బట్ అనే దానికి రెండవ మాట కూడా ఉంది. దాన్ని హెటరస్ అంటారు. హెటరస్ ఇది కూడా ఇక్కడ బట్ కాదు, కానీ వేరైనా. ఇక్కడ కూడా వేరైనా. ఇక్కడ దీనికి కొన్నిసార్లు భేదం ఉంటుంది, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు భేదం ఉంటుంది. వేరు అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను.
ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నాను కదా, ఇది పాతబడింది అనుకోండి. పాతపడితే ఇలాంటి షర్టే ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాను అనుకోండి. అది వేరైన షర్ట్, కానీ అదే రకమైన షర్ట్. అట్లా కాకుండా ఇంకా వేరే రంగులో రెడ్ కలర్లో వేసుకుంటాను అనుకోండి. అప్పుడు వేరేది అని అంటే వేరే రకమైన, అంటే క్రొత్తదే కాదు, క్రొత్తది కానీ వేరే రకమైంది అనేటువంటి అర్థం ఇచ్చేదన్నమాట. ఇప్పుడు దాని గురించి చెబుతున్నాడు ఆయన. కొంతమంది ఆ తేడా చూపించకుండా ఇక ఎప్పుడు ప్రతిసారి అర్థం ఉంటుంది అన్నట్టుగా, ఈ హెటరస్ అంటే ఎప్పుడు కూడాను వేరే రకమైన అనేటువంటి రీతిగా అర్థాన్ని ఇస్తారు. అది తప్పు అని చెబుతున్నాడు. ఏ విధంగా చెబుతున్నాడు తప్పు అని అనటానికి? ఇక్కడ సిమాంటిక్ రేంజ్, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిమాంటిక్ రేంజ్ అంటాం. సిమాంటిక్ రేంజ్ అంటే ఒక పదానికి అర్థం ఉంటుంది కదా, ఒక పదానికి అర్థం మరి ఈ అర్థం కావచ్చు, ఈ అర్థం కావచ్చు, ఈ అర్థం కావచ్చు, ఈ అర్థం కావచ్చు. అవన్నీ అన్ని అర్థాలు ఏంటి అని గమనించాలి. ఏ అర్థం అని, దాన్ని సిమాంటిక్ రేంజ్ అంటారు. ఆ సిమాంటిక్ రేంజ్ అంటానికి వేరే అర్థం కూడా ఉంటుంది. ఏంటంటే ఈ అర్థం ఏ టైంలో ఉంది? పాత నిబంధనలో దాని అర్థం ఉందా? మరి యేసు ప్రభు చెప్పినప్పుడు అర్థం ఉందా? మరి పత్రికలు రాసినప్పుడు అర్థం ఉందా? తర్వాత సువార్తలు రాసినప్పుడు దాని అర్థం ఉందా? మరలా ప్రకటన గ్రంథం రాసినప్పుడు అదే అర్థం ఉందా? ఎందుకంటే పదాల యొక్క అర్థం కాలం గడిచే కొలది దాని అర్థం కూడా మారుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో కాన్వర్జేషన్ అంటారు. ఆ దినాల్లో, షేక్స్పియరియన్ దినాల్లో కింగ్ జేమ్స్ వర్జను దాన్ని అనువదించినప్పుడు అప్పుడు కాన్వర్జేషన్ అంటే వే ఆఫ్ లైఫ్, జీవిత కాల అంటే ప్రవర్తన విధానం. కాన్వర్జేషన్ అంటే ప్రవర్తన. ఇప్పుడు కాన్వర్జేషన్ ఏంటి? సంభాషణ. మరి ప్రవర్తనకి సంభాషణకి డిఫరెన్స్ లేదు. అదే మాట అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. కాలం గడిచేటప్పటికి కొన్ని పదాలకి అర్థం మారుద్ది. కాబట్టి ఏ అర్థంతో బైబిల్ వాడింది, ఎప్పుడు వాడారు అనేది కూడా దాన్ని అధ్యయనం చేయాలి. దాన్నే సిమాంటిక్ రేంజ్ అని అంటారు అన్నమాట. దాని గురించి ఆయన చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, గ్రీక్ మరొక అనేటువంటిది హెటరస్. ప్రాచీన గ్రీకు భాషలో మరొక అనే పదానికి అదే రకమైన ఒకరు అనే అర్థము కలిగి ఉన్నది. క్రొత్త నిబంధన వ్రాసే సమయానికి చాలా అరుదుగా ఈ అర్థము సూచిస్తున్నది. అదే రకం అనేది మరొక రకం అనేటువంటిది దాని అర్థం మారిపోయింది. క్రొత్త నిబంధన వ్రాసే సమయానికి చాలా అరుదుగా ఆ అర్థం వాడబడింది. కాబట్టి సందర్భాన్ని బట్టి దాని అర్థాన్ని నిర్ణయించాలి, కానీ ఆ మాటను బట్టి దీని అర్థం తప్పనిసరిగా వేరే రకమైనటువంటిది అని చెప్పడానికి వెళ్ళలేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వేరే రకమైనటువంటి ఆదరణకర్త అని ఇక్కడ వాడనవసరం లేదు. కేవలము ఈ మాటను బట్టి దీని అర్థము ఇదేనని ఊహించలేము. ఎక్కడైతే ఈ సందర్భంలో యేసుప్రభుకు బదులుగా పరిశుద్ధాత్మ నిలబడతాడని యేసుప్రభు స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఆయనకు బదులుగా ఉంటాడు కాబట్టి
ఆయన ఇచ్చేటువంటి ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. అంటే వేరొక రకమైనటువంటి ఆదరణ కాదు, అదే రకమైనటువంటి ఆదరణ. కాబట్టి మాటను బట్టి పోతే వేరే రకం అని అనొచ్చు, కానీ ఆ అర్థం ఎల్లప్పుడూ లేదు. కాబట్టి సందర్భాన్ని బట్టి పోవాలి. సందర్భం ఏంటి ఇక్కడ? అదే రకమైనటువంటి ఆదరణ అని మనం గ్రహించుకోవాలి. ఆసక్తికరమైన విషయం ఏమనగా, వీడ్కోలు ప్రసంగంలో వాడబడిన ఈ మాట, ఆదరణకర్త అనేటువంటి మాట, క్రొత్త నిబంధనలో ఇక మరొక చోట మాత్రమే వాడబడింది. అది 1 యోహాను 2:1లో వాడబడింది. మన పక్షమున తండ్రితో ఉత్తరవాదిగా మనకున్నాడు అనేటువంటి మాట 1 యోహాను 2:1లో ఉంటుందన్నమాట, పారాక్లైట్. కాబట్టి యేసుక్రీస్తు మొదటి ఆదరణకర్త, ఈ పరిశుద్ధాత్మ దేవుడు రెండవ ఆదరణకర్త. ఆయన శిష్యులను విడిచి వెళ్ళబో సమయంలో పరిశుద్ధాత్మను మరొక ఆదరణకర్తను వారి నిమిత్తమై పంపించగలడని యేసు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. 4వ విషయం, 16వ వచనం మళ్ళీ చదువుకుందాం. అక్కడ సత్యస్వరూపి అని కూడా ఆ వాక్యంలో ఉంటుంది. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపియగు ఆత్మను, ఓకే, దాని గురించి చెప్పుకుందాం. సత్యస్వరూపియగు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అని కూడా ఆయన పిలువబడతాడు. అంటే అబద్ధమునకు విభిన్నంగా ఆయన చెబుతాడని మాత్రమే కాదు, సత్యం చెబుతాడు అనే మాత్రమే కాదు. సత్యం ఎక్కడంటే అర్థం ఏంటి? నిజమైన, అసలైన ఆత్మ. విశ్వాసులలో తండ్రి కుమారుల సన్నిధిని అసలుగా సాధ్యపరిచే ఆత్మ. 23వ వచనం చూద్దాం. 23వ వచనం, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అసలైన ఆత్మ. ఆ అసలైన ఆత్మ అది ఏం చేస్తుంది అని అంటే, తండ్రిని కుమారుని మనతో ఉండేటట్టుగా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నా సన్నిధి, ఇప్పుడు యేసు ప్రభు సన్నిధి బిలీవర్స్లో ఎట్లా ఉంటుంది? పరిశుద్ధాత్మని బట్టి ఉంటుంది. అసలైన ఆత్మ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను బట్టి బిలీవర్స్లో ఎవరుంటారు? తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు. ఆ 23వ వచనంలో అదన్నమాట. అంటే త్రియేక దేవుడు ఉంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఉంటారు. అంటే కుమారుణ్ణి ఒకసారి అంగీకరించటం, ఆత్మను మరొకసారి అంగీకరించటం, తండ్రిని ఇంకొకసారి మూడోసారి అంగీకరించటం అనేది ఉండదు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు సంఘంకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడు ఉంటాడు, తండ్రి ఉంటాడు, నివాసం చేస్తాడు బిలీవర్స్లో. మళ్ళీ 23వ వచనం మళ్ళీ చదువుకుందాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద మేము, ఎవరు? తండ్రి కుమారులు,
నా మాట గైకొనినప్పుడు అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. కాబట్టి ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. అంతేగాని యేసుప్రభుని ఒకసారి, పరిశుద్ధాత్మను ఒకసారి, తండ్రిని ఒకసారి 3 సార్లు అంగీకరిస్తాం అనేది లేదు. ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యం. కాబట్టి ఫుల్ ప్లెడ్జ్డ్ క్రిస్టియన్, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాతే క్రైస్తవ అనుభవం ఆ ఎత్తులో క్రైస్తవ అనుభవం కలిగినటువంటి అలాంటి మెచ్యూర్ అనుభవం ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడే. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? కుమారుణ్ణి, తండ్రిని మనతో ఉండేటట్టుగా చేస్తాడు. ఆ విధంగా ఆ గంభీరమైనటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అది నిజమైనటువంటి ఆత్మ చేసేది ఆ కార్యం అది. అందువలన దాన్ని ఏమంటాం? సత్య స్వరూపియగు, అంటే ట్రూత్ అన్నమాట. ట్రూత్ అంటే అది నిజమైనటువంటి రీతిగా మనలో పనిచేసి తండ్రి కుమారుల సన్నిధిని సాధ్యపరిచేటువంటి ఆత్మ, అసలైన ఆత్మ, అసలైన కార్యం, అసలుగా సాధ్యం చేసేటువంటి కార్యం. 5వ విషయం, యేసుక్రీస్తు వాగ్దానం చేస్తున్న ఆత్మ ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, లేక సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఈ 26వ వచనం మరలా చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేం చేస్తాడు? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇది శిష్యులకు చెప్పినటువంటిది అన్నమాట. ఏంటి యేసు ప్రభు చేసినటువంటి వాటిని జ్ఞాపకం చేసి ఆయన చేసినటువంటి కార్యంలో ఉన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని, ఆ సిగ్నిఫికెన్స్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. జ్ఞాపకం ఉంచటం, దాని సిగ్నిఫికెన్స్ అంతేకాదు అనుభవించేటట్టుగా కూడా చేస్తుంది అన్నమాట. ఆ విషయం మనం గ్రహించాలి. ఇది మరలా చదువుతాను. యేసుక్రీస్తు వాగ్దానం చేస్తున్న ఆత్మ ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, లేక సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. యేసు ప్రభు చెప్పిన మాటలను గుర్తు చేయబడుతున్నారు కాబట్టి మీరు అనేది మొదటి శిష్యులకే మొట్టమొదటిగా వర్తిస్తున్నది. యేసుక్రీస్తు శిలువ మరణము, ఆయన పునరుద్ధానములు జరుగునున్న నేపథ్యంలో ఆయన చేసిన బోధను, దాని ప్రాముఖ్యతను వారు గుర్తు చేసుకొనగలుగుటకు ఆత్మ వారికి సహాయము చేయగలడు. పరిశుద్ధాత్మ లేకపోతే ఆ శిష్యులు యేసుప్రభు చెప్పినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకోరు, దానిలో ఉన్న అర్థం కూడా వాళ్ళకి తెలియదు. ఆత్మకార్యము లేకుండా వాటిని, యేసుప్రభు చెప్పినటువంటి వాటిని గ్రహించుకొనలేరు, దానిని వ్రాయలేరు. ఈ రెండింటిని కలిపేది ఆత్మ. యేసు ప్రభువు యొక్క కార్యాన్ని మనం గ్రహించుకుని, వాళ్ళు గ్రహించుకుని, శిష్యులు గ్రహించుకుని, అపోస్తులు గ్రహించుకుని రాయేసేది. ఆ లింక్ అంతా దేన్ని బట్టి వస్తుంది? పరిశుద్ధాత్మను బట్టి వస్తుంది. అన్నిటిని కలిపేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే మన యొక్క క్రైస్తవ అనుభవం ఎంత నమ్మకంగా ఉంటుంది? ఆ పరిశుద్ధాత్మ లేకపోతే మన బైబిల్ ఎట్లా ఉంటుంది? అర్థం చేసుకోండి. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క కార్యం అంత గంభీరమైనటువంటిది అన్నమాట. ఈ 5 విషయాలు మనం
గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్మ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ పరిశుద్ధాత్మను గురించి అక్కడక్కడ పరిగెరుకున్నట్టుగా పేజీలన్నీ తిప్పి, బైబిల్ పేజీలు తిప్పి అక్కడొక మాట ఇక్కడొక మాట కల్పింది కాదు. ఈ 14 అధ్యాయంలో చదువుకుని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు చదువుకుని దానిలో ఉన్నటువంటి అర్థం ఏంటి, ఆ సందర్భంలో ఏం అర్థం ఉన్నది అని గ్రహించుకోవాలన్నమాట. బైబిల్ని ఆ విధంగా చదవాలి. అప్పుడు ఎక్కువ అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. ఆ విధంగా మనం బైబిల్ చదువుకోవటం నేర్చుకుందాం. ఎందుకంటే అంటే వేరే చోటకి వెళ్ళకూడదని కాదు, ఎక్కువ భాగం అట్లా వెళ్లకుండా ఈయనేం చెబుతున్నాడు. యోహాను ఈ 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి ఏం చెబుతున్నాడు. వేరే చోట వేరే సందర్భంలో చెప్పవచ్చు. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. దాన్ని ఎక్సజీసిస్ అంటారన్నమాట. అక్కడ ఉన్నటువంటి అన్ని దాన్ని ఆ సందర్భంలో ఆ మాట యొక్క అర్థం ఏంటి. కాబట్టి ఈ 5 విషయాలు ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి చెప్పబడినవి. యేసుప్రభు ఎందుకు చెబుతున్నాడు అంటే, ఆయన వెళ్తున్నాడు, శిష్యులు ఉంటారు, వాళ్ళు అప్పుడు కలవరపడిపోతున్నారు. సిలువ గురించి చెప్పినప్పుడు, నేను ఉండను అని చెప్పినప్పుడు వాళ్ళు పడిపోతున్న సమయంలో ఆదరించేటువంటి మాటలు చెబుతున్నాడు. నేను వెళ్ళటం మీకు మంచిది, వెళితే మీకు ఆదరణకర్త నాలాంటి వాడినే ఉంటాడు, నేనైతే మీతో ఉంటాను, ఆదరణకర్త అయితే మీలో ఉంటాడు, కాబట్టి నేను వెళ్ళటం మంచిది అని ఈ 5 విషయాలు మనకి వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. వాళ్ళకి తెలియపరిచాడు కాబట్టి, వాళ్ళు రాశారు కాబట్టి, దాన్ని మనం ఫౌండేషన్గా తీసుకుని దాన్ని బట్టి మనం అర్థం చేసుకుని మనం అన్వయించుకోవాలి జీవితానికి. మనం అందరం అపోస్తులం కాదు, మన అందరం శిష్యులం కాదు. ఓకే, వాళ్ళు ఫౌండేషన్ అన్నమాట. ఎఫెసీ 4లో ఉంటుంది వాళ్ళ ఫౌండేషన్. కాబట్టి క్రొత్త నిబంధన అనేది సంఘానికి ఫౌండేషన్, యేసు ప్రభువు మూలరాయి. ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. ఇంకొక చోట ఇప్పుడు పౌలు దగ్గరికి ఇంకేం చెబుతాడంటే, ఈ ఆదరణకర్త, ఈ పరిశుద్ధాత్మ దేవుడు భయాణ అంటాడు. ఓన్లీ డిపాజిట్ 5% అయితే 95% పరలోకంలో ఉంటుంది. అలాంటి ఆదరణ. పరలోకం అంటే ఏంటి? గంభీరమైంది. మనం ఏదో కొంచెం రుచి చూస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ జీవితాన్ని రుచి చూస్తున్నాం. పరలోకంలో ఇక ఊహించలేనటువంటి వాటిని సిద్ధపరిచాను అంటాడు. ఊహించలేనటువంటి వాటిని సిద్ధపరిచాడు. ఒకటి యోహాను పత్రిక 3:2లో ఏముంటుంది? ఓకే, మనం ఏమై ఉన్నామో ప్రపంచానికి తెలీదు, మనకు తెలుసు. ఏంటి? మనం దేవుని కుమారులమని మనకు తెలుసు. మనకు తెలియదు కూడా ఒకటి ఉంది, మనం ఏమవుతామో అది మనకు కూడా తెలియదు. కాబట్టి అలాంటివి ఇది నిజమైనటువంటి హోప్, నిరీక్షణ. క్రైస్తవ నిరీక్షణ ఏంటి? ఒకటి యోహాను పత్రిక 3:2 చదువుతాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన వలే ఉంటాం. కాబట్టి ఇంకా అధిక ప్రత్యక్షపరచబడలేదు. అది మన నిరీక్షణ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, ఎన్నో విషయాలు, అద్భుత కార్యాలు చేయొచ్చు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 14వ అధ్యాయంలో ఎన్నో ఘనకార్యాలు చేస్తారు మీరు అంటాడు. యేసుప్రభు కంటే మనం ఎక్కువ ఘనకార్యాలు చేయగలమా? ఎవరు చేయగలరు యేసుప్రభు కంటే ఘనకార్యాలు? మరి ఎక్కువ ఘనకార్యాలు చేస్తానని ఎందుకు చెబుతున్నాడు? దాని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు మీతో ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మీలో ఉంటాను. త్రియేక దేవుడు మనలో ఉంటాడు. యేసు ప్రభు నమ్మినప్పుడు త్రియేక దేవుడు మనలో ఉంటాడు.
పరిశుద్ధాత్మ కార్యం ద్వారా యేసు ప్రభువుని మనం మన హృదయంలోనికి చేర్చుకుంటాం. యేసు ప్రభుతో పాటు తండ్రి వస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ, తండ్రి, కుమారులు అందరూ కూడాను మనతో ఉంటారు. అప్పుడు యేసు ప్రభు మనలో ఉండి చాలా ఘనకార్యాలు చేస్తారు. అప్పుడు చేసిన దానికంటే ఆయన పరిశుద్ధపరచబడినప్పుడు, పునరుద్ధానుడై ఆరోహణమైనప్పుడు అప్పుడు చేసేది ఇంకా గొప్ప గొప్ప కార్యాలు అన్నమాట అని యేసు ప్రభు శిష్యులకి వాగ్దానం ఇస్తారు. నేను ఇప్పుడు చేసిన దానికంటే మీలో ఉండి ఎక్కువ చేస్తాను అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు అవి. ఆ విధంగా వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, నడిపింపు, జ్ఞానం. మరి వాక్యం చదువుకునేటప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాక్యం మనం చదువుకుంటున్నాం. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకి దానిలో ఉన్నటువంటి ఆ సత్యాలను కూడా బయలుపరుస్తాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనం విధేయులంగా ఉంటాం. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనకి ఆ యొక్క పరిశుద్ధంగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రభువా, మీ యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి ఈ సత్యాలను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి, ఆయనతో పాటు మీరు, మీ యొక్క కుమారుడైన యేసు ప్రభువు, త్రియేక దేవుని మేము కలిగిన అనేటువంటి సత్యాన్ని బట్టి స్తోత్రాలు. మా జీవితాల్లో గర్వపడేది ఏమీ లేదు. ఆస్తిపాస్తులు కానీ, అందచందాలు కానీ, ఆ విషయంలో మేము గర్వపడినట్లయితే మమ్మలను క్షమించవలసిందిగా వేడుకుంటున్నాం. మా తలాంతులు కానీ, మరి నేర్పరితనం కానీ, వాటిని బట్టి ఎన్నోసార్లు ఇతరులతో పోల్చుకుని మేము గర్వపడ్డాం. ప్రభువా, మమ్మలను క్షమించండి. అయితే మిమ్మల్ని బట్టి, కేవలము మిమ్మల్ని బట్టి, మీ రక్షణను బట్టి, మా పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యాన్ని బట్టి మేము గర్వించటానికి మీ కృపను అనుగ్రహించమని, మీలో ఆనందించడానికి సహాయం దయచేయమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.